అహ్మదాబాద్ అంటేనే రోడ్డు, అక్కడ బౌలర్లు ఏం చేయలేరు, బ్యాటర్లు బాగా చేస్తుంటారు, అందుకే గిల్లు బాగా ఆడతాడు. ఇలా ప్రతి ఒక్కరు అహ్మదాబాద్ పిచ్చిని ఫుల్ బ్యాటర్లో ప్యారడైజ్ అనే చెప్తుంటారు. అలాంటి పిచ్చి మీద 4 ఓవర్లు వేసి 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసాడు ప్రసిద్ధ్ కృష్ణ. ముంబై ఓడిపోవడానికి జీటీ చేతుల్లో తనే కారణం. వేరే మ్యాచ్ లో తనకే ఇచ్చారు, అందుకే అంత బాగా బౌలింగ్ చేశారు, ఎవరు ఊహించలేదు అనమాట. తన అలా వేస్తాడని రషీద్ ఖాన్, రబాడాను అలా చేశారంటే వాళ్ళ క్లాసు బౌలర్లు వాళ్ళు వేశారనుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలర్, కానీ అంత స్థాయి బౌలర్ కాదు. అలాంటి వాడు పిచ్చును ఉపయోగించుకొని అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట, అంత బాగా బౌలింగ్ చేశాడు. నేను ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకొని కాప్ వచ్చిన మన డిఎస్పీకి రోహిత్ శర్మ అవుట్ చేశాడు, అది హైలైట్ అనమాట. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ సరిగ్గా అవుట్ అయిపోయాడు, దాంతో ఈ మ్యాచ్ ఆడకపోతే తన ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. అలాంటి మూమెంట్ లో 2 ఫోర్లు కొట్టి రోహిత్ శర్మ టచ్ లో ఉన్నట్టు కనిపించాడు. రోహిత్ శర్మ మంచి ఫౌండేషన్ వేస్తే పవర్ ప్లే లో జీటీ ఇచ్చిన 197 టార్గెట్ ని ఎంఐ చేంజ్ చేసేసిద్ది అనుకున్నా. ఎప్పుడు రోహిత్ శర్మ కనుక ఫౌండేషన్ వేసి ఉంటాయి, రోహిత్ శర్మ 2 ఫోర్లు కొట్టాలి, ఓకే ఫౌండేషన్ వేస్తాడు అనుకున్నా. కానీ ఏం డెలివరీ చేశాడు సిరాజ్, సేమ్ అలాంటి డెలివరీసే ఇంటర్నేషనల్ లెవెల్లో వేసి రోహిత్ శర్మ చాలా అవుట్ చేశారు. అది స్టడీ చేసిన వచ్చినట్టున్నారు సిరాజ్. అవి చూసి ఇక్కడే సెట్లు పంపించాలి పంపించాలి, అలా ఇన్స్వింగ్ రేజ్ అవుట్ చేశారు. సూపర్ డెలివరీ అనమాట. ఇంకా అది పడ్డప్పుడు రోహిత్ శర్మ ఏం చేయలేడు. ఆ ప్లేస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% బ్యాటర్లు ఎవరున్నా ఏం చేయలేదు. మీరు క్రికెట్ ఫాలో అవుతుంది కొంచెం పాత వీడియో చూస్తే కొన్ని వికెట్లు ఉంటాయి, బ్యాట్స్మెన్ ఏమీ చేయడు, ఆట కూడా ట్రై చేయడు, జస్ట్ నిలబడతాడు లీవ్ చేయడానికి. కానీ బంతి వికెట్ తగిలింది, చూసుకో లేదా వాడు వికెట్లు కొట్టుకున్నాడు అంటారు. వికెట్లు కొట్టుకోడు పాపం, బంతి వికెట్ దాకా రాదనుకుంటాడు, వికెట్కి వెళ్ళి తగిలిద్ది. కానీ ఈ బంతి మ్యాక్సిమం వికెట్ల పైన వెళ్ళిపోవాల్సింది. కానీ ఇది అదృష్టం కావచ్చు సిరాజ్కి, దురదృష్టం కావచ్చు రోహిత్కి, వికెట్లకి తగిలింది. అయిపోయింది. నాకు అప్పుడే అనుకున్నా ఓకే తేడా కొట్టేసింది మ్యాచ్ అని చెప్పి. ఏదో పీకేస్తాడని చెప్పి సౌత్ ఆఫ్రికా నుంచి రికల్టన్ తీసుకొచ్చారు. ఫస్ట్ మ్యాచ్ పర్లేదు ఇంటిని చూపిస్తున్నాడు అనిపించింది, కానీ అది ఆడలే. 2 మ్యాచ్ అట్లానే పోయాడు. ఇక అయితే తర్వాత వేరే వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించుకుంటే బెటర్. నన్నైతే సూర్యకుమార్ చేత ఓపెనింగ్ చేయించుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఇంగ్లాండ్ నుంచి చేస్తున్నాడు, బాగా ఆడాడు. మనం ఇటు ఇషాన్ కిషన్ వదిలేసాం కదా ముంబైలో, వదిలేసారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఇట్లా ఎవరో ఒకరిని తెలిసిన మొహాన్ని పంపిస్తే వీళ్ళిద్దరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటా అనుకుంటాను. రియాన్ రికల్టన్ వేస్ట్ తెలిసిపోతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫామ్ లో లేడు, ఈ మ్యాచ్ కొంచెం టచ్ కనిపించాడు. తిలక్ వర్మ అది చెప్పడానికి కొంచెం మొదలాడి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు గట్టి నిలబడి గెలిచేవాళ్ళేమో. వాళ్ళిద్దరు కింద మిగతా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. హార్దిక్ పాండ్యా కూడా ఫెయిల్ అయ్యాడు, బౌలింగ్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు బౌలింగ్, బ్యాటింగ్ ఫెయిల్ అయ్యాడు. చివరిలో నమన్దీరు ఇంచే షాంపినర్ కొంచెం బ్యాటింగ్ బాగా చేశారు. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళే ఆడాల్సి వచ్చింది, వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి ఓడిపోయారు. కానీ ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ సూపర్ గా ఉంది, బ్యాటింగ్ పోయింది. సూర్యకుమార్ కొంచెం టచ్ లోకి వచ్చాడు కాబట్టి నెక్స్ట్ టీమ్స్ కి ఇది కొంచెం డేంజర్ ప్లేస్ అవ్వచ్చు. గుజరాత్ అయితే హ్యాపీ, ఇదే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు పంజాబ్ చేతిలో అందరూ గిల్లి వేసుకున్నారు అనమాట. ఇది కెప్టెన్సీ రాదు, బ్యాటింగ్ రాదు, ఎందుకు ఇవ్వడానికి, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ కింగ్ అంటున్నారు, టీమిండియా కూడా కెప్టెన్ చేస్తారంట, ఇలాంటి చేసేది అని అందరూ అన్నారు. వాళ్ళందరికీ అరే మీరు ఎన్నన్నా సరే నేనే రా అని చెప్పి నిరూపించుకున్నారు. చవ్వాగా అంటాడు కూడా ఇలాగైతే తన శెట్టి గాడు టీమిండియా కెప్టెన్ గా అన్నాడు. అలాంటి మాటలు అనిపించుకొని ఈ మ్యాచ్ గెలిచాడు. తన బ్యాటింగ్ ఇంటెంట్ కూడా బాగా చూపించాడు. పవర్ ప్లే లో వీళ్ళు 64 కొట్టారు ఇద్దరికి. ఆదర్శం బాగానే ఆడుతున్నాడు, గిల్లు కూడా బాగానే ఆడాడు. వీళ్ళిద్దరు ఆడడంలో అది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్. ఇంకో పెద్ద ప్లస్ ఈ సంవత్సరం వీళ్ళు చేసుకుంది జోస్ బట్లర్. 3లో పంపించిన ఆడుతున్నాడు, 4లో పంపించిన ఆడుతున్నాడు. ఎక్కడ వచ్చిన సరే అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ కాలేదు కానీ గుజరాత్ ఆడుతున్నాడు, అది ఏమో మనకు తెలియదు. కానీ తను చాలా చక్కగా, తను ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కదా, సో పరిస్థితికి తగ్గట్లు ఆడుతున్నాడు. వికెట్లు పడుతుంది అన్నప్పుడు నిదానంగా ఆడతాడు, ఓకే సెట్ అయ్యి అన్నప్పుడు బాగా చేస్తున్నాడు. ఏ బంతిని బాధాలి, ఏ బంతిని బాధొద్దు అనేది కూడా క్లియర్ క్రిస్టల్ క్లారిటీ ఉందన్నమాట తన దగ్గర. తన ఆడ చూసే తెలుస్తుంది. మిగతా పెద్ద ఆడలేదు ఈ మ్యాచ్, ఆడపోయినా సరే నాకు 196 దాకా వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ 200 టప వికెట్ పడిపోయింది. అంటే వీళ్ళు నేను అనుకుంటే 220 దాకా వెళ్ళిపోతాను అనుకున్నాను. సాయి సుదర్శన్ క్రీజ్ వాళ్ళు ఉంటే 220 దాకా వెళ్ళే వాళ్ళని అనుకున్నాను. సాయి సుదర్శన్ అవుట్ అవడంతో 200 కూడా కష్టం అని అనుకున్నాను. రషీద్ ఖాన్ ఉన్న ఊపితే 200 వెళ్ళిద్ది అనుకున్నా, తను కూడా అవుట్ అయిపోవడం అయిపోయింది. 200 అలా దీన్ని కాపాడుకోగలరా అంటే నేను చాలా మందితో ఒకటే చెప్పాను, పవర్ ప్లే లో రోహిత్ శర్మ అలా ఆడతాడు, ఎలా చేసి వెళ్ళాలని సెట్ చేస్తే మ్యాచ్ వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ రోహిత్ శర్మని ఫెయిల్ అయ్యి తన కనుక ఏం చేయలేదు అనుకోండి, రికల్టన్ నాకు పెద్ద ఆశ లేవు. సో వీళ్ళిద్దరిలో రోహిత్ శర్మ ఆశ ఉంది. రోహిత్ శర్మ కనుక ఫెయిల్ అయ్యి తన కనుక టోన్ సెట్ చేయకపోతే చేజ్కి ముంబై ఓడిపోతాను, అదే జరిగింది. మీరేమనుకుంటున్నారు? ముంబై రియాన్ రికల్టన్ తీసేయాలంటారా? నేను తీసేయమని చెప్తున్నాను. మీకు అలా కాదు, ఇంకొంచెం ఛాన్సులు ఇవ్వాలి, తను క్వింటన్ డీకి అక్కడ లెవెల్కి వెళ్తాడా అని ఫీల్ అయితే కమెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను, ఇంకొంచెం రిసెర్చ్ చేస్తాను. రోహిత్ శర్మ అయితే టచ్ పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది ఈ రోహిత్ శర్మ అనిపిస్తుంది అనమాట. ఛాంపియన్స్ ట్రోఫీలో అంతా బాగా ఆడాడు, ఇప్పుడు లేదనమాట. ఆస్ట్రేలియాలో ఆడాడు చూసారా, వచ్చి అని చెప్పి అవుట్ అయిపోతాడు. అట్లా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు చూద్దాం నెక్స్ట్. మళ్ళీ ఇంకో క్రికెట్ ముందుకు వస్తాను. అప్పటివరకు బై బై.